షణ్ముఖ్ గారు. హలో షణ్ముఖ్ గారు ఇక్కడ. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మై గాడ్స్ గ్రేస్ చాలా బాగున్నాం. యాక్చువల్గా మీరు అంటే నవ్వుతూ ఉంటే ఇదంతా చూస్తూ ఉంటే బాగుండేది, కానీ బట్ ఎమోషనల్ అయితే మాత్రం మాకే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఒక పక్కింటి అబ్బాయిలా కనిపిస్తుంటారు, చాలా రకాలుగా ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని. సో అయితే ఈ సిరీస్ విషయానికి వచ్చేసరికి ఓవర్ థింకింగ్ అన్నారు కదా, మరి మీ రియల్ లైఫ్లో ఓవర్ థింకింగ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే చాలా ఉన్నాయి సార్. నా బిగ్ బాస్ అంతా అదే ఉంది సార్. యాక్చువల్లీ నేను చాలా ఆలోచిస్తాను సార్. ఇక్కడికి వస్తున్నానంటే ఒక ఆన్ ద వేలోని ఎన్ని వెహికల్స్ ఉంటే దాని నుంచి అలా తర్వాత అదేంటి అసలు ఆ వెహికల్స్ నుంచి ఎవరు చూస్తున్నారు, చూస్తుంటే నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇంత ఆలోచిస్తూ ఉంటాను సార్. ఒక పాయింట్ తర్వాత ఇంకా అర్థమైంది అంత ఆలోచించడం వేస్ట్, కొంచెం కొంచెం తగ్గించు అని. అంతే. అంటే ఈ సిరీస్ ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా మీకు? అంటే ఓవర్ థింకింగ్ అనేది మనకి ఇలా ఉండడానికి ఉండొద్దు, అది దానివల్ల ఉపయోగం లేదు, నష్టాలు అని చెప్పి అన్న ఈ సిరీస్ ఏమన్నా మీకు ఇంపాక్ట్ చేసిందా? యాక్చువల్లీ సిరీస్ అంతా దాని గురించే సార్. మేబీ సారీ సిరీస్ అంటే సరే అండి సార్, సినిమా సార్, సినిమా సినిమా సార్. ఇది వెబ్ ఫిల్మ్లోని మొత్తం అంతా ఓవర్ థింకింగ్ మీద ఉంటుంది సార్. కానీ యా, ఆ ఓవర్ థింకింగే ఫన్ సార్ ఈ సినిమాకి. అయితే మీరు ఏమి ఓవర్ థింకింగ్ అనే దాని మీద రాయాలనే మీకు థాట్ ఎందుకు వచ్చింది? అంటే మీరు కూడా ఓవర్ థింకింగా లేదా? సార్ యాక్చువల్లీ ఇది నా లైఫ్లో జరిగింది సార్. సో ఇప్పుడు నేను అది షేర్ చేసుకోలేను కానీ బట్ ఇది నా లైఫ్లో జరిగింది సార్. నేను ఆ వెయిట్ చేశాను. సో సో ఆ ట్రూ ఇన్సిడెంట్స్ నుంచే నేను రాసుకున్నాను కదా సార్. ఇది ఏంటి మీరు షేర్ చేసుకోలేని విషయాలు కూడా ఉన్నాయా? ఇన్ని షేర్ చేస్తారు ఇంతకుముందు. అయితే ఇందాక షన్ను గారి గురించి చెప్తూ ఒకటి అన్నారు. యాక్చువల్గా ఆయన ఒక చిన్న సీన్ చెప్పాను, ఆయన వచ్చేసి ఏం గుర్తు తెచ్చుకున్నారు అని చెప్పేసి చేసి వెళ్ళిపోయారు సింగిల్ టేక్లో అని. ఏం గుర్తు తెచ్చుకున్నారు సార్? మీకు తెలియని ఉంటాయా సార్? నితిన్ గారు. శాంతి గారు, గుడ్ ఈవినింగ్. హలో అండి సార్. మీ స్పీచ్లో 2 మాటలు కొంచెం నాకు అర్థమైంది. ఏంటంటే వెంటనే ఓకే చేసిన స్క్రిప్ట్ అని ఒక మాట అన్నారు. ఆయనేమో ఈ సంవత్సరం 5 డెబ్యూటెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసే ఉన్నారు. సో బేసిక్గా ఈటీవీ విన్ అనేది కొత్త వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కింద అర్థమవుతుంది, మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అసలు ఒక కొత్త వాళ్ళు అప్రోచ్ అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎన్ని లేయర్స్ ఉంటాయి, అంటే ఇమీడియట్గా ఓకే అయ్యింది అన్న మాట అన్నారు కదా, అసలు ఎన్ని సిట్టింగ్లు పడుతుంది, ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఎవరెవరు ఓకే చేయాలి, ఏంటి అసలు? సార్ అంటే అంత ఈజీ కాదు, అంత కష్టము కాదు సార్. కంపారిటివ్లీ విత్ ఎనీ అదర్ చైన్ ఇన్ ద నేషన్ మంది కంపారిటివ్లీ బెటర్ సార్, కంపారిటివ్లీ ఈజీ. ఎందుకంటే ఇప్పుడు అన్ని లెవెల్స్ ఏమి ఉండవు సార్. ఇప్పుడు అంటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద క్రియేటివ్ టీమ్. సో వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ 8 ఫెంటాస్టిక్ క్రియేటివ్ మైండ్స్. బేసిక్గా వాళ్ళే మొత్తం కథలన్నీ వింటూ ఉంటారు. కథలు విన్న తర్వాత బాగుంటే నేను కూడా వింటూ ఉంటాను. కొన్ని కథలు ఏంటంటే మేము అందరం కలిసి వింటాం. అలా వినింది ఇలా వినోదాం. నాకు నచ్చిన వెంటనే ఇఫ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, లేదు ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, ఇందులో నేను ఒకవేళ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తే నా మనీ నేను ఇందులో పెడతాననే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఐ విల్ టేక్ ఇట్ టు ద బోర్డ్. ఆ బోర్డ్లో కూడా సార్ వెరీ సింపుల్, 1 సింగిల్ నరేషన్ సార్. ఆ బోర్డ్ ఓకే అన్నప్పుడు ఈవినింగ్కి స్టార్ట్ అయిపోయి 1 వీక్లో అగ్రిమెంట్ అయిపోతుంది సార్. ఇంత ఫాస్ట్గా అవ్వాలి అంటే అంత సాలిడ్ స్క్రిప్ట్ అయి ఉండాలి అంతే. కొన్ని ప్రాజెక్ట్స్ టైం పడతాయి, కపుల్ ఆఫ్ మంత్స్. కొన్ని ప్రాజెక్ట్స్ 1-2 డేస్లోనే అవుతూ ఉంటాయి. ఇది అలాగే అయింది. 1 మంత్ బ్యాక్ రాజు వెట్స్ రాంబాయ్ అని వేణుడుగుల గారితో చేస్తుంది, అది కూడా సింగిల్ సిట్టింగే. 90s సింగిల్ సిట్టింగే. ఇంకా 90s అయితే అంటే ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ నేమ్స్, బట్ ప్రతి ప్లాట్ఫామ్లో తిరిగిన కదా, ప్రతి ప్లాట్ఫామ్ యూ నేమ్ ఇట్ దే హ్యాడ్ ఇట్. బట్ ఎవరికి అంటే దే కుడెంట్ రికగ్నైజ్ ద వాల్యూ. సో అలాంటప్పుడు ఆ డైరెక్టర్ ఇంకా ఫెడప్ అయిపోయి ఆ టైంలో ఉన్నప్పుడు వివర్ లక్కీ ఇనఫ్. అదే టైంకి మేము మీట్ అవ్వడం, ఇమీడియట్గా 1 వీక్లో వీ రోల్డ్ ఇట్ అంతే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. సో క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా? అంటే ఇది బాగాలేదు, ఇది చేంజ్ చేసుకుంటే తీసుకుంటాం, అలాంటివి కూడా ఉంటాయా? ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్, ఇంటర్ఫరెన్స్ ఉండదు. ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. డైరెక్టర్ మీద ట్రస్ట్ సార్. అండ్ ఖచ్చితంగా ఉంటుంది సార్, ఎందుకంటే మేము అకౌంటబుల్ కదా టు ఎవ్రీ పెన్నీ. బికాస్ మీరు యావరేజ్గా ఏ సినిమా తీసుకున్నా కానీ కోట్ల రూపాయల వ్యయం ఉంటుంది. సో ఖచ్చితంగా వీఆర్ డౌట్స్ అడుగుతాం, అంతేగాని డైరెక్షన్ చేయం సార్. డౌట్స్ అడుగుతాం. ఈటీవీ విన్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఏదన్నా ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ తీసుకొస్తే దాన్ని చూసి ఓకే చేయడం అనేది ప్రిఫర్ చేస్తుందా, లేకపోతే ఎవరన్నా వచ్చి ఒక కాన్సెప్ట్ ఇస్తే మీరు ఇంత బడ్జెట్ ఇచ్చి చేయమని అది ప్రిఫర్ చేస్తుంది? ఎనీ డే ఒరిజినల్సే సార్. ఎనీ డే అంటే ఇప్పుడు కథగా వచ్చినప్పుడే ఆ డిస్కషన్స్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ కిక్ వేరు సార్. ఎప్పుడైనా బిగినింగ్ ఫ్రమ్ స్క్రాచ్ కిక్ వేరు. కంప్లీట్ అయిన ప్రోడక్ట్ అంటే ఇట్ ఈస్ యు ఆర్ మోర్ లైక్ అన్ ఆడియన్స్ అంతే. ఒక వ్యూవర్లో చూసి ఈజీగా జడ్జ్ చేసేస్తారు, మీలో జడ్జ్మెంట్ వచ్చేస్తుంది బాగుంది లేదు. అదే కథ అనుకోండి, ఏది బాగుంది, దాన్ని ఎలా బెటర్ చేయొచ్చు, ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ డిస్కషన్. సో వీ ఆల్వేస్ ప్రిఫర్ ఒరిజినల్స్ ఓవర్ అక్విజిషన్స్. థ్యాంక్ యూ. షణ్ముఖ్ గారు, సార్.
సరే, ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ఎక్కడం దిగడం రెండు ఉంటాయి. ఓ మెట్టు ఎక్కుతాం, ఓ మెట్టు దిగుతాం. అవును సార్. సో మీరు ఇందాక కొంచెం బాధపడ్డారు. సార్ సో బాధపడడం పక్కన పెడితే మీకు మీరు ఏం మారారు ఆ ఇన్సిడెంట్ల తర్వాత? సార్ యాక్చువల్లీ లాస్ట్ అయిన ఇన్సిడెంట్ తర్వాత చాలా హనుమాన్ మీద భక్తి వచ్చింది సార్. మేబీ నాకు బలం ఇచ్చింది ఆయన సార్. చాలా చాలా ప్రతి సాటర్డే ఇప్పటికీ వెళ్తూ ఉంటాను హనుమాన్ టెంపుల్కి. హనుమాన్ టెంపుల్ మంగళవారం కదా వెళ్తారు సార్? హనుమాన్ టెంపుల్ మంగళవారం వెళ్తారేమో కదా? కానీ నేను సాటర్డే వెళ్తాను సార్. నాది ఎల్నట్స్ అని ఉంది. సో అంటే హనుమాన్ ప్లస్ ఏలినాడ్స్ అని రెండు. ఎల్నట్స్ సార్, అందుకే సార్ నిజం సార్. సో అందుకే సాటర్డేస్ వెళ్తాను సార్. అండ్ యాజ్ అ హ్యూమన్గా సార్ నిజంగా చాలా చాలా మారాను సార్. నేనే చేంజ్ అయిపోయాను. అండ్ మొన్నటి దాకా సార్ ఆ ఇష్యూ దాకా నేను అంత ఫ్యామిలీతో అంత ఓపెన్గా ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు సార్. నాకు అంత ఎక్స్ప్రెస్ చేయడం రాదు, లవ్ అండ్ ఎఫెక్షన్. సో తర్వాత నుంచి నాకు ఫ్యామిలీతోని చాలా చాలా బాండ్ ఇంకా ఎక్కువ పెరిగింది. అండ్ యా సార్, మనం లంచ్కి వెళ్దాం సార్ ఎప్పుడైనా. అంత మారాను సార్. నేను అందరితోని హ్యాపీగా ఉంటున్నాను సార్. అంటే ఏలినాడ్స్ అని అంటే ఇవన్నీ కొంచెం బాగా నమ్ముతారా మీరు? తగిలింది కదా సార్, నమ్మాల్సి వస్తుంది. తగిలిన తర్వాత ఏలినాడ్స్ అని తెలిసిందా? ఏలినాడ్స్ అని తెలిసిందా తగిలిందా? సార్ ఏలినాడ్స్ అని గురించి తెలుసుకున్నాను సార్. తగిలేదు సార్. అప్పుడు అది హైలైట్ అయింది సార్ బ్రెయిన్లో. ఓకే, ఇది ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సాయి గారు, సార్ యూజువల్గా ఈనాడు ఆర్గనైజేషన్ కానీ ఈటీవీ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ చాలా కాంట్రవర్సీలకి అన్నిటికీ దూరంగా ఉంటాయి కదా. సో ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే కొంచెం కాంట్రవర్సీలో ఉన్న హీరోని ఎలా తీసుకోవాలనిపించింది? పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు సార్. లేదు సార్, అంటే కథ చెప్తున్నప్పుడు తన గురించే చెప్పారు. సో ఈ హార్డ్ వర్క్ అన్నీ బాగుంటుంది అనుకున్నాం. సో ఈ వాజ్ బెటర్ జస్టిస్ టు ద జాబ్. అండ్ ఫ్యాబ్లెస్ టాలెంట్ మేము సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. ఎటైనా సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. అతనితో నిలబడదాం అనుకున్నాం సార్. మీరు డైలాగులు కూడా రాయొచ్చండి. నితిన్ గారు కుమార్ గారు హాయ్. మీరు డైలాగులు కూడా రాయొచ్చు సార్. మీరు అవకాశం ఇస్తే రాస్తా సార్ నేను. సార్ నితిన్ గారు. కుమార్ గారు గుడ్ ఈవినింగ్. ఫస్ట్లీ కుమార్ గారు థ్యాంక్ యూ. మేము కుమార్ గారు కలిసి ఒక ఫిల్మ్ చేస్తున్నాం బై ద వే. సో జర్నలిస్టులలో కూడా ప్లీజ్ ఏమన్నా మంచి కథలు ఉంటే చెప్పండి. వీఆర్ ఆల్ ఓపెన్. నితిన్ గారు థ్యాంక్ యూ అండి. నితిన్ గారు సార్, అంటే ఈటీవీ జర్నీ చూస్తుంటే ఒక కోర్ ఎమోషన్స్ ఉన్న స్టోరీస్, మన నేటివిటీకి దగ్గర ఉండే కథలతో వెళ్తున్నారు కదా. అంటే మీకు ఎక్కడైనా సరే మనం మోర్ రూరల్, మోర్ గ్లోబల్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా ఉంది. అంటే రూట్స్లో ప్రయాణం చేస్తూ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుంది. లీలా వినోదం దగ్గరికి వచ్చేసరికి ఆ కాన్సెప్ట్ మనం ఆ ఫోన్ని మర్చిపోయాం. మళ్ళీ దాన్ని సెంట్రిక్గా ఒక కథ చెప్పడం అనేది చాలా చాలా రీకాల్ వాల్యూ ఉంది కథకి అని అనిపిస్తుంది. మీరు విన్నప్పుడు కలిగిన ఫీలింగ్స్ ఏంటి? తెర మీద చూస్తున్నప్పుడు ఎంతవరకు డైరెక్టర్ రీచ్ అయ్యాడు అనుకుంటున్నారు? సార్ 100% క్రెడిట్ గోస్ టు భరత్ అండ్ పవన్ సార్. సో 2 things సార్. ఫస్ట్ థింగ్, లోకల్ ఇస్ ద న్యూ గ్లోబల్. ఈ స్లోగానే మేము ఫాలో అవుతున్నాం సార్. ఎందుకంటే మెట్రోపాలిటన్ అండ్ అప్పర్ అర్బన్ క్లాసెస్ వీళ్ళందరికీ క్యాటర్ చేయడానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం ఎక్కడో ఈ ప్రాసెస్లో వీ బిలీవ్ ఒక రూట్స్ వదిలేసాం. ఇప్పుడు ఏ టెన్షన్ లేకుండా, ఏ క్రిటిసిజం లేకుండా ప్లెయిన్గా చూసే ఆడియన్స్ ఉంటారు చూసారా, వి కాల్ ద మాస్ ఆడియన్స్. సో ఎక్కడో వాళ్ళని నెగ్లెక్ట్ చేసాం అనిపించింది సార్. సో వాళ్ళని టచ్ అప్ ఆన్ చేద్దాం ఈజ్ ద ఫస్ట్ వాయిస్. మాస్ అంటే మళ్ళీ చెప్తాను సార్, ఇట్స్ నాట్ మాస్ ఓరియంటెడ్ సినిమా అని, మాస్ ద లార్జ్ గ్యాదరింగ్ అనేది. సో గ్రూప్స్ అందరు చూసినప్పుడు ఫన్ ఉండాలి వాళ్ళందరికీ. దట్ ఈస్ ద మెయిన్ సూత్ర వీఆర్ ఫాలోయింగ్. సెకండ్ థింగ్, పవన్ ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడు స్లామ్ బుక్ బేస్లో చెప్పాడు సార్. దీంట్లో అదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది, మేబీ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక స్లామ్ బుక్ బేస్ చెప్పినప్పుడు స్లామ్ బుక్ తెలియని వాళ్ళంటూ ఉండరు. ఇంకా చెప్పాలంటే 10th చాలా క్రియేటివ్గా రాసుంటారు స్లామ్ బుక్, గర్ల్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి. సో అవన్నీ నాకు ట్రిగర్ అయ్యాయి. అలా నేను రాశాను కాదు సార్, అవన్నీ ట్రిగర్ అయ్యాయి. సో వెంటనే ఇట్ వాస్ సోల్డ్. అంటే ఫస్ట్ పిచ్లోనే వీ వర్ సోల్డ్ అండి. వీ వాంటెడ్ లైక్ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అని. అండ్ దెర్ ఈజ్ వన్ యూనిక్ నరేటివ్ ఈ సినిమాలో ఉంటుంది. సినిమా మొత్తం 3 గంటల టైంలో జరుగుతుందండి. సో ఐ థింక్ అది నాకు తెలిసి తెలుగులో నేను ఎప్పుడు చూడలేదు. సో మంచి ఎక్స్పెరిమెంట్ అవుతుంది అనిపించి వీ టుక్ ఇట్ అప్ అండి. సార్ నితిన్ గారు, బొమ్మ అని ఏదో అన్నారు ఇందాక. ఇదే సార్ పెద్ద బొమ్మ ఉంటుంది సార్. పెద్ద బొమ్మని చిన్న దాంట్లో చేస్తూ ఉంటారు సార్. నితిన్ గారు సార్, ఓటీటీ అనగానే రైటర్స్కి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది.
వాళ్ళేమో థ్రిల్లర్ పట్టుకొచ్చినప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ సినిమాలు కావాలంటుంటారు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసుకొస్తున్నప్పుడు ఫ్యామిలీ డ్రామాలు అడుగుతుంటారు. అసలు సీజన్ అంటూ ఉంటుందా ఓటీటీలకి? సార్ అంటే అలా ఎప్పుడు మేము కన్ఫ్యూజ్ చేయలేదు సార్. మేము జస్ట్ చెప్పేది ఒకటే, ఫ్యామిలీ అందరు కూర్చున్నప్పుడు ఎందుకు పెట్టామరా ఈ సినిమా అనే ఫీలింగ్ రాకుండా ఉంటే చెప్పండి కదా చాలు మాకు అని చెప్తాం అంతే. అలాంటి థ్రిల్లర్స్ చేస్తున్నాం సార్. మొన్న ఆది సాయి కుమార్ గారితో వి లాంచ్డ్ వన్. మాకు అలా అంటే సీజన్కి బట్టి జానర్లు మారుతాయని మేమైతే అనుకోం సార్. ఎలాంటి సీజన్లో అయినా వర్క్ అవుతుంది స్టోరీ అనుకున్న కథలు మాత్రం చేద్దాం అనుకుంటున్నాం అంతే. ఈటీవీ అనేది చాలా ఉధృతంగా సినిమాలు చేస్తున్నారు, ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ ఈటీవీ అనగానే రైటర్స్కి, ముఖ్యంగా డైరెక్టర్లు వాళ్ళందరికీ చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర లిమిటెడ్ బడ్జెట్ అంటారు, 3 crores అంటారు, ఈ లోపునే ఫినిష్ చేయమంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి సార్ బడ్జెట్ విషయంలో. సార్ అంటే మేము అంటే ఈటీవీ ఈజ్ అ గ్రేట్ ఆర్గనైజేషన్. ఈటీవీ విన్ ఇస్ అన్ ఎక్స్టెండెడ్ వింగ్. ఇప్పుడే మొదలయ్యాం, మెల్లమెల్లగా ఎదుగుతాం సార్, పెరుగుదాం మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటే ఒకేసారి పైకి కాకుండా. సో ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు బడ్జెట్స్ అంటే మేము ముందే చెప్తాం మా బడ్జెట్స్ ఏంటి అని. అందులో వీలైన వాళ్ళతోనే పనిచేస్తున్నాం తప్ప 5 కోట్ల కథని ₹1 కోటి ఇలా అట్లా కండిషన్స్ ఏం. కానీ కొన్ని కథలు బడ్జెట్ని అడుగుతాయి కదా, బడ్జెట్ డిమాండ్ చేస్తుంటే కొన్ని కథలు. అదే సార్, అలాంటివి కూడా చేస్తున్నాం సార్. ఒక కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి అని ఒకటి వెబ్ సిరీస్ చేస్తున్నాం విత్ వర్షా బోలమ్మ. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్స్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు. అది ఆ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ వి విల్ నో. అనగా సో హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. యాక్చువల్లీ మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా చాలా బాగుంది. యూ అండర్స్టాండ్ తెలుగు? Little bit. Actually, your screen presence looks very good. What was your first thought when he narrated the script to accept it? When he narrated the script, I really liked, because it's a very small proposal story. It is very cute. And I really like the character Leela, because she's kind of straightforward person, very confident, and I really loved it. Is there any real life and real life connectivity in that character, Leela and Anaga? No, actually. I told you, na, she's very straightforward person, but I am not. All the very best. And Sharon. సో ఆర్జే టు ఆన్ స్క్రీన్, సో ఎలా అనిపిస్తుంది? ఈవెన్ ఐ వాజ్ ఆర్జే యాక్చువల్లీ ఇన్ కాలేజ్ డేస్. సో ఎలా అనిపిస్తుంది అంటే ఆర్జేగా ఉన్న వాళ్ళకి ఈవెన్ దే కెన్ టెల్ డబ్బింగ్స్ చెప్పొచ్చు, వాళ్ళు బిహైండ్ ద మైక్ యాక్ట్ చేస్తారు, బట్ ఆన్ స్క్రీన్ కొంచెం దొరికేస్తామా దొరకమా అనే ఒక ఫీల్ ఉంటుంది. సో అలా దొరకకుండా ఉండాలని ఇన్స్టాగ్రామ్లో నేను మాట్లాడినంత స్క్రీన్ ముందర పెడుతూ ఉంటాను. సో అలా అని చెప్పేసి ఎప్పుడు కెమెరా ముందర రీల్స్ చేయడం అంతా కూడా చాలా ఇష్టం మ్యామ్. సో అలా కంటెంట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ నరేషన్ అనేది మన టీజర్కి ట్రైలర్కి మనోడు మీరే నరేట్ చేశారు కదా మొత్తం, అది వాడారు. సో అది కూడా హెల్ప్ అయింది నాకు. సో అది హెల్ప్ అయిపోయింది మ్యామ్. ఇంకా మాట్లాడుకుంటూ చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వస్తూ ఉంటాం కదా, చాలామంది యాక్టర్లను కలుస్తూ ఉంటాము. సో అలా సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి బాగా సెట్ అయింది అంటారు ఈ మూవీ? యా, డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్లీ. నితిన్ గారు బేసిక్గా సంక్రాంతి సీజన్ అంటే మూవీస్ థియేటర్స్ చూస్తాం, బట్ మీరు #90sతో ఒక ఒరవడి సృష్టించాడు, ఒక సూపర్ హిట్ కొట్టారు. ఇందులో కూడా నాస్టాలజిక్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఇది జాన్కి ఎందుకు ప్లాన్ చేయలేదు? ఈ డిసెంబర్లో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మీ నుంచి జాన్ ఎవ్రీ సంక్రాంతికి ఒక ఫిలిం సిరీస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు. ఫస్ట్లీ సార్, January 5th 90s రిలీజ్ అయింది సార్. నౌ ఇట్ ఈస్ హోల్డింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఇన్ సౌత్ ఇండియా. ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మీరు సపోర్ట్ చేశారు కాబట్టి. ఇట్స్ నాట్ జస్ట్ అవర్ సక్సెస్. ఫస్ట్లీ థ్యాంక్ యూ. Jan 4th ఇంకొకటి వస్తుంది సార్ సిరీస్. డిసెంబర్కి అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ దీంతో చేసుకుందాం సార్. సంక్రాంతి సెలబ్రేషన్స్కి ఇంకోటి ఉంది. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ కలుద్దాం సార్. షణ్ముఖ్ సన్నపిన్ చార్జర్ ఉందా? సో అన్ని మెసేజ్లు పంపించాలంటే అప్పట్లో సో వెంటనే అంటే వెయిట్ చేయడం అనేది మెసేజ్ కోసం, అప్పుడు మెసేజ్ కోసం రీఛార్జ్ చేయడం, అవన్నీ కూడా నాస్టాల్జిక్ మ్యూజిక్ చూసే వాళ్ళకి కనెక్ట్ అవుతాయి అనుకుంటా. అవును సార్, అవును సార్. సో ఈ మూవీ లీలా వినోదం చూసేటప్పుడు సో నీ మీద ఉన్న ఒపీనియన్ ఎలా మారుతుంది? సో నీ ఓవర్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరు ఒక్కొక్క విషయంలో ఆలోచిస్తుంటారు. ఇది చూసేటప్పుడు నీ మీద ఉన్న థింకింగ్ దెబ్బకు మారిపోతుందంటావా? సార్ యాక్చువల్లీ నన్ను ఎప్పుడు స్క్రీన్ మీద లేదంటే యూట్యూబ్లో చూసారు, సిరీస్లోని, తర్వాత ఏజెంట్ కానీ, దాని తర్వాత ఇప్పుడు లీలా వినోదం కానీ సార్, ఎప్పుడు యాక్టర్గా ఐ ఆల్వేస్ గివ్ మై 100% సార్.
సో ఐ థింక్ ఐ రియలీ విష్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు ఇది చూసి. అండ్ చాలా అమాయకమైన రోల్ అండ్ ఓవర్ థింకింగ్ రోల్ నేను నిజం లైఫ్లో ఎక్కడో అక్కడ కొంచెం ఉంది సార్. సో అది కూడా కొంచెం హెల్ప్ అయింది సార్. అది అనగా హియర్ వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. Your nosing is related to this film or? No, I already had nursery. Actually, your nosing and you are the biggest assets for Leela Vinodam. Thank you. And how was the working experience with Shanmugh Jashwant and ETV Win? యాక్చువల్లీ నీ క్వశ్చన్కి షణ్ముఖ్ రియాక్షన్ అరే ఏంట్రా ఇది అని ఆయన కళ్ళు నలుపుకుంటా. Working with Shannu, actually, I told you, na, he made me really comfortable. Like, I mean, Your blushing is also awesome. what? Who's blushing? He's blushing. Your best. ఆవిడ ఆన్సర్ చెప్పట్లే. ఓకే, షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు, మీ స్ట్రగుల్ తర్వాత మీ జర్నీ చాలామందికి ఇన్స్పిరేషన్. చాలామంది ఇన్స్పైర్ అయ్యి వస్తారు కానీ 2 వ్యూసే వస్తాయి, మీకు 2 million వ్యూస్ వస్తాయి. సో అలా సార్ అంటే యూట్యూబ్లో ఒక సపరేట్ బేస్ క్రియేట్ చేశారు. అంటే షణ్ముఖ్ వస్తున్నాడు అంటే మెట్రోల్లో కూడా చూస్తారు. నేను రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను సార్. సో మీరు ఎందుకని బిగ్ స్క్రీన్కి ట్రై చేయకుండా ఓటీటీకి ట్రై చేశారు? మీకు అది ఉంది, బజ్ ఉంది. సో నేను యాక్చువల్లీ చాలా మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 10-15 నెలలు ఉంటా. ఇది బిఫోర్ 2020. చాలా పెద్ద పెద్ద మూవీస్ ఆ రోల్ నేను చూసి ఉంటే బాగున్నాను అని చూసేవాడిని కూడా ఆ సినిమాలన్నీ. బట్ ఎవరు అంతలాగా ఐ డోంట్ థింక్ దే థాట్ దట్ ఐ వుడ్ ఫిట్ అని ఆ రోల్కి. అప్పుడు సుబ్బు, నాకు దేవుడి దయ సుబ్బు వచ్చాడు నా లైఫ్లోకి. వచ్చి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తీసాడు. అరే అలా కాదు, ఆగు మనమే చేసుకుందాం. బట్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ అది అంతా వెళ్తుంది అని. అంతే సార్. అదే దాని నుంచి వీ స్టార్టెడ్. ఇప్పుడు అందుకే మూవీ ఆఫర్ కూడా అలా. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీ పర్సనల్ లైఫ్ మీ ప్రొఫెషనల్ లైఫ్కి ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అండ్ పర్సనల్ లైఫ్లో చాలా వరకు నెగిటివిటీ చాలా హెవీగా ఎక్స్ప్లోర్ అయింది తెలుగు ఆడియన్స్కి. సో ఈ సిరీస్ తర్వాత నుంచి అదేమైనా తగ్గుద్ది అనుకుంటున్నారా? అంటే మీ ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ పర్సనల్ లైఫ్ది నేను నా సైడ్ చెప్పేలోపే అంత ఎస్కలేట్ అయిపోయింది దట్ నా సైడ్ ఆఫ్ స్టోరీ ఎవరు వినలేదని. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ కాయిన్కి 2 sides ఉన్నట్టు 2 sides ఉన్నాయని ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ సార్ పర్సనల్ లైఫ్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుద్ది. బట్ ఫ్యామిలీ వచ్చేసరికి నాకు చాలా సపోర్ట్ ఉన్నారు కాబట్టి చాలా బెటర్ అయింది. అండ్ యా ఇప్పుడు ఏడుపు సీన్లు ఉంటే చాలా ఈజీగా వస్తుంది. పవన్. షణ్ముఖ్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దిస్ మూవీ. ఏంటంటే ట్రైలర్ స్టార్టింగ్లో వెన్ ఫియర్ ఎండ్స్ లైఫ్ స్టార్ట్స్ అనేది కొటేషన్ ఇచ్చారు. సో మీ లైఫ్లో ఫియర్ని ఎండ్ చేశారా? అంటే పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, దాని గురించి కొద్దిగా. అండి అయిపోయింది, ఫియర్ అయితే ఇంకా లేవు. ఐఎమ్ టోటలీ నీట్, క్లీన్, హ్యాపీ. నితిన్ గారు సార్, ఇందులో పద వినోదం అనేది చాలా హైలైట్ చేశారు ఫోన్తో పాటు. సో సండే మ్యాగజైన్లో ఈటీవీ పేపర్లో ఆ పద వినోదం వస్తుంది. సో అది చూసి ఏమైనా కన్ఫర్మ్ చేశారు? ఎందుకంటే పవన్ గారు ఒక డైలాగ్తో నేను 1 sittingలో సెలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పారు. సో దాని గురించి లేదు, పద వినోదం చెప్పినప్పుడు పవన్ ఫస్ట్ సరే ఈ టీవీకి వచ్చాడు, ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు, మంచి బిజినెస్ పిచ్ ఇది అనుకున్నాను. బట్ కథ మొత్తం విన్న తర్వాత అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. వాళ్ళు దాని ద్వారానే కలుసుకునే ఒక మూమెంట్ ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్. క్రెడిట్ గోస్ టు పవన్. అంటే స్పెషల్ డేట్ కూడా ఒకటి హైలైట్ చేశారు పవన్ గారు, 27/4/2018 అని. సో బర్త్డే అండి అది. అదే పవన్ ఈ సినిమా తర్వాత ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తారండి, చాలా ఉంటాయి. అంటే ఆ స్పెషల్ డేట్ పవన్ గారికా లేదంటే షన్నుదా? లేదు పవన్ బాబు, అంటే షన్నుని చూసి అనుకుంటారు, షన్ను వేరు పవన్ వేరండి. మంచి రీల్ కంటెంట్ ఉంటుంది. అదే పవన్ బాయ్ మంచి రీల్ కంటెంట్ ఉంది పవన్ లైఫ్లో. పవన్ గారు
ఆ క్వశ్చన్కి కంటిన్యూ అంటే డేట్ వేసారు 27/4/8 అని. సో బేసిక్గా అది సండే వచ్చిందనమాట. అంటే సో 90s కిడ్కి సండే అంటే చాలా స్పెషల్. సో ఏంటి ఆ స్పెషాలిటీ? సో అంటే యాక్చువల్లీ ఆ రోజు జరిగే సండే తోటి ఈ కథ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో అది మీరు కథ చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి జల్సా మూవీ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ పాయింట్లో ఏంటంటే బేసిక్గా మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు ఎందుకు 27/04/08 వేసామో అన్నది. మీరు ఒకసారి మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. యా సార్. జల్సా April 4, 2008 రిలీజ్. యా సార్, ముందే రిలీజ్ అయిపోతుంది. సో 27th అంటే మీరు మూవీ చూస్తాం కదా సార్. నేను ట్రైలర్ చాలా బాగుంది. పవన్ క్వశ్చన్, యా సార్, ట్రైలర్ చాలా బాగుంది. 1100 నోకియా 2005లో బాగా పాపులర్. సో అప్పుడు మీరు వాడారా అది? నేను వాడాను సార్. నేను మా డాడీది వాడాను. మా డాడీది వాడి చాలా రిస్క్లు చేశాను అనమాట. సో ఆ తుంటరాశులు అవన్నీ మీకు వీటిలో కనిపిస్తాయి అనమాట. సో లీలా వినోదం కథలో మీ రియల్ ఇన్సిడెంట్స్ ఎన్ని ఉంటాయి టోటల్? మొత్తం రియలిస్టిక్ ఎన్ని ఉంటాయి లేకపోతే సినిమాటిక్ ఎంత? సార్ ఓవరాల్గా చాలా ఉంటాయి సార్. అంటే 2 hours సినిమా అంతా మీదేనా? ఒక 3 hours ఉంటుంది సార్. సో నా లైఫ్లో జరిగిన ఒక 2 ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని సో నేను రాసుకున్నాను కదా సార్ ఇది యాక్చువల్లీ. ఓకే. అండ్ అంటే ఈటీవీ ప్లాట్ఫామ్ ఫస్ట్ మీరు ఎంటర్ అయ్యారా లేదంటే ఆల్రెడీ 1-2 వెళ్ళి వచ్చారా? ఈటీవీ వాళ్ళు అంటే పీరియడిక్ ఫిల్మ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 90s నుంచి అన్ని పాత పీరియడిక్లో జరిగేవి. సో ఈ పీరియడిక్ కథను కూడా 2007, 2008లో మీరు రాసుకున్నారు. సో ఈ కథని ఫస్ట్ ఈటీవీకి వెళ్ళారా? ఈటీవీ కాకుండా ముందు ఏమన్నా ట్రై? లేదు సార్, ఇది డైరెక్ట్ అనుకుని వెళ్ళిందే సార్, ఈటీవీ దగ్గరికి వెళ్ళిందే సార్. సో అది లక్క ఏమో, నాకు స్క్రిప్ట్ ఏం తెలియదు సార్. సో వీళ్ళందరూ ఫస్ట్ ఓకే ఓకే అంటే అందరూ అలాగే చెప్తారేమో ఫస్ట్ ఓకే అని అనుకున్నాను సార్. బట్ అవి ఆ థింగ్స్ అవన్నీ అలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటే చాలా చాలా సర్రియల్ మూమెంట్స్ వీళ్ళు ఇచ్చారు సార్ నాకు యాక్చువల్లీ. సో వాళ్ళు అంటే ఎంత ఫాస్ట్గా ఉంటుందా సో అన్నది నేనైతే షాక్ సార్. అంటే ఇంత ఫాస్ట్గా ప్రోడక్ట్ వస్తుంది అని కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సో స్పెషల్ థ్యాంక్స్ టీమ్ సార్. వీళ్ళ క్రియేటివ్ టీం ఉంది. సో వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ నాకు చాలా హెల్ప్ అయింది సార్ ఈ కథలో. సో ఇందాక మీరు ఇన్వాల్వ్మెంట్ అడిగారు కదా సార్, ఎవరో క్రియేటివ్గా ఇన్వాల్వ్ అవుతారని చెప్పి. యాక్చువల్ వాళ్ళ క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్ ఈ స్క్రిప్ట్ని చాలా బెటర్ చేసింది సార్. సో దానికి నేను ఎప్పుడూ థ్యాంక్స్ ఉంటాను సార్. ఆల్ ది బెస్ట్. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నితిన్ గారు, హాయ్ సార్. ఇది ఇంతకుముందు మీరు ఈటీవీలో చూసే ప్రతి స్టోరీ చాలా చూజీగా తీసుకుంటున్నారు. అండ్ లాస్ట్ టైం సాయి కుమార్ గారు చెప్పారు మేము కూడా ప్రాజెక్ట్స్ పంపించాం కానీ బట్ అక్కడ చాలా పర్టికులర్గా కంటెంట్ బాగుంటేనే తీసుకుంటున్నారు, నేను ఎవరు పంపించినా తీసుకోవట్లేదని చెప్పారు. సో తను కూడా డెబ్యూటెంట్. అంత బాగా మిమ్మల్ని ట్రిగర్ చేసిన లైన్ ఏంటి సార్ ఈ స్టోరీ మొత్తంలో మీకు? అంటే ఫస్ట్లీ సాయి కుమార్ గారి గొప్పతనం అలా చెప్పడం అలా ఏం లేదు. ఇప్పుడు సాయి కుమార్ గారు లాంటి ఒక బెస్ట్ యాక్టర్ని పెట్టుకుంటే బెస్ట్ స్క్రిప్ట్లోనే ఉండాలి, లేదంటే మమ్మల్ని తిడతారు, చూడరా మంచి యాక్టర్స్ని వేస్ట్ చేశారు వీళ్ళని. సో అంతే. సెకండ్ థింగ్ అంటే కథే అండి, దాంట్లో ఏం అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. తను కథ చెప్పినప్పుడు వి ఆల్ గట్ కనెక్టెడ్, మన లైఫ్లో ఉంది అని చెప్పి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సినిమా మొత్తం ఒక 3 hours టైంలో జరుగుతుంది. ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి ఆ అమ్మాయి అప్పటిదాకా రెస్పాన్స్ ఇచ్చి 3 hours రెస్పాండ్ అయిపోతే ఒక ఓవర్ థింకింగ్ వాడు ఆ ఊరు మొత్తాన్ని ఏం చేశాడు వాడు ఓవర్ థింకింగ్తో ఈజ్ ద ఐడియా అని చెప్పగానే ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకు. సో మా లక్కీలీ సాయి ఎవ్రీవన్ దే లైక్డ్ ఇట్ అండ్ ఇట్ వెంట్ ఆన్ ఫ్లోర్స్ అంతే అండి. షణ్ముఖ్ గారు, సో మీరు కవర్ సాంగ్స్ చేస్తారు బిఫోరే, మంచి డాన్సరు. సో దీంట్లో కూడా చిన్న మూమెంట్స్ అవి చూసా ఫోన్ మాట్లాడుతూ కూడా. సో దీంట్లో ఏమన్నా మంచి డాన్స్ నెంబర్ ఉందా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదండి, అది ఏదైతే సాంగ్ ఉందో అదే ఉంది. అంటే ఎక్కువ డాన్స్ స్పేస్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు. సో కథ ప్రకారం అయితే అంత డాన్స్ ఏం లేదండి అందులో. శరణ్ గారు, ఓకే. హాయ్ అండి, ఐఎమ్ అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఒక ఆర్జే అనర్గళంగా మాట్లాడగలరు ఎందుకంటే మనల్ని చూడరు అండ్ 4 పక్కల క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి. బట్ ఎంత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసినా ఫోన్ కెమెరా ఇస్ డిఫరెంట్ అండ్ మూవీ షూటింగ్ టైంలో ఇస్ డిఫరెంట్. బట్ ఏ సీన్ చేస్తున్నప్పుడు యూ ఫీల్ అమ్మో యాక్టింగ్ చాలా కష్టం భయ్యా అని అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? కష్టం అంటే ఒక ప్రీ క్లైమాక్స్ సీన్ చేసామండి.
అది కష్టం అన్నట్టు అనిపించలేదు, కానీ నాకు చాలా ఎంజాయ్ చేశాను ఆ సీన్ చేసేటప్పుడు. ఎందుకంటే అంటే కాన్స్టెంట్గా నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, మా ఆఫీస్లో కూడా చాలా సపోర్ట్ ఉంటుంది నాకు. ఏది చేసినా కూడా అరే నువ్వు స్క్రీన్ మీద చేస్తే బాగుంటుందా, స్క్రీన్ మీద చేస్తే బాగుంటుందా, మా ఇంట్లో కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అది చేసేటప్పుడు నాకు మజా వచ్చింది, ఎందుకంటే నేను చాలా రోజులు వెయిట్ చేశాను మ్యామ్. అంటే నాకు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, స్క్రీన్ దగ్గరకు వచ్చేద్దామా, కెమెరా ముందరకు వచ్చేద్దామని ఉండేది. సో ఎక్కడా కూడా కష్టం అని ఎక్కడ అనిపించలేదు, కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. అండ్ థ్యాంక్స్ టు షన్ను బ్రో. అంటే ఆఫ్ స్క్రీన్ కొంచెం ఆ ర్యాపో ఉంటేనే అది ఆన్ స్క్రీన్ వస్తుంది అని చెప్పి నేను నమ్ముతాను. సో డెఫినెట్లీ ఆఫ్ స్క్రీన్ అంత బాగున్నాడు కాబట్టి ఆన్ స్క్రీన్ హాఫ్ ద క్రెడిట్ గోస్ దిస్ గాయ్. డన్. షణ్ముఖ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ బ్యాక్. అండ్ అలానే మనం సక్సెస్ అయితే మన చుట్టూరా ఉంటారు, అండ్ మన చుట్టూరా ఫ్రెండ్స్ బ్రో నువ్వు సక్సెస్ అవ్వాలి, నువ్వు సక్సెస్ అయితే మేము చూడాలి అనుకుంటారు, కానీ బట్ దర్ ఈజ్ నో వన్ హూ క్యాన్ సపోర్ట్ యూ. బట్ మీ ఫాల్ డౌన్లో అండ్ మీరు డిప్రెస్గా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో పాటు ఉన్నారా? బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్. మీ చుట్టూరా మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, మీ రియల్ లైఫ్లో హూ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్? నా రియల్ లైఫ్లో అయితే సుబ్బు నా డైరెక్టర్, తర్వాత భరత్ భయ్య, ఇంకా ఈటీవీ సంస్థ, అండ్ రోహిత్ అన్న ఫ్రెండ్, ఇంకా అంతే ఇలా కౌంట్ చేసుకోవచ్చు. లిక్కీ అన్న చెల్లి, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా చాలా నేను ఎప్పుడైనా నాకు ఏమైనా బాగా అనిపించినప్పుడు ఐ విల్ గో టు దెమ్ అండ్ ఐ విల్ టాక్ టు దెమ్ అండ్ ఐ విల్ బీ బెటర్. అలా ఆల్ ద బెస్ట్. సార్ టీజర్ అలాగే ట్రైలర్ చూసినప్పుడు సినిమాటోగ్రఫీ కొంచెం రియలిస్టిక్గా అనిపించింది. షూట్ అంతా ఎక్కడ చేశారు? లైవ్ లొకేషన్స్లో ఫేస్ చేసిన? సార్ ఇది కంప్లీట్ మా ఊర్లోనే చేశాను సార్, నేను తణుకులోనే చేశాను. సో నేను షూట్కి వెళ్ళడం కూడా మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేవాడిని. సో నేను మా ఇంటి పక్కన ఉన్న కాలేజ్లోనే మీరు చూసాను సార్, మీరు ఏదైతే కాలేజ్ చూసారో ఆ కాలేజ్ కానుకునే మా ఇల్లు సార్. సో మొత్తం అన్ని రియల్ లొకేషన్స్లోనే షూట్ చేసాం సార్. సో సార్ గోదావరి అక్కడ జనాలతో ఏం ప్రాబ్లం ఉంటుంది సార్, మాకు అందరూ హెల్ప్ చేశారు, కానీ ఎవరు ప్రాబ్లం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు సార్. అసలు పాటలు బాగున్నాయి. మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి సినిమాలో? సార్ యాక్చువల్లీ 2 సాంగ్స్ ఉన్నాయి సార్. సో ఒక సాంగ్ మీరు చూశారు, ఇంకొక సాంగ్ మీరు సినిమాలోనే చూస్తారు. సో సో అది కూడా ఒక చిన్న సర్ప్రైజ్ సార్ మీరు చూసే వాళ్ళకి. సో అది కూడా కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేసి చేసాము. యా సార్. మీ సినిమాటోగ్రఫర్ గురించి చెప్పండి, అంటే ఎలా మీ కోఆర్డినేషన్ ఎలా కుదిరింది? సార్ అనుషన్న ముందు నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను సార్. యాక్చువల్లీ అనుషన్న ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచి నేను ఫాలో అవుతూ వచ్చాను. సో నేను ఈ కథని ఎలా అనుకుంటున్నాను ఏంటి అన్నది మేము దగ్గర ఒక 3-4 సిట్టింగ్స్ వేసి అంటే మీకు ఎక్కడ ఒక స్టడీ షాట్ ఎక్కడ కనిపించదు సార్. సో కెమెరా మూవ్ అవుతూనే ఉంటుంది. సో కెమెరా కూడా సో ఈ నలుగురు ఫ్రెండ్స్తో పాటు అది కూడా ఇంకో క్యారెక్టర్ అయ్యి, సో అది ఏంటంటే జనాలకు కూడా ఇంకో క్యారెక్టర్, మనం కూడా వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఇవ్వడానికి సో చాలా ప్లాన్ చేసాం సార్. సో సో సార్ అనుషన్న చాలా మంచి వర్క్ చేశాడు సార్, చాలా సపోర్ట్ చేశాడు నాకు. సో అనుషన్న థ్యాంక్ యూ. అలాగే డ్యూరేషన్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు అది చాలా కీలకం అవుతుంది. 3 hours డ్యూరేషన్ పెట్టడానికి రీజన్ ఏంటి? సార్ యాక్చువల్ మూవీ డ్యూరేషన్ వచ్చేసి మీకు 94 minutes సార్ మామూలుగా మూవీ. కానీ ఆ 94 మన ప్రసాద్ అన్న క్యారెక్టర్ లైఫ్లో ఒక 3 hours జరిగిందని మేము ఒక 94 minutes మీకు చూపించాం సార్ మేము. పవన్ గారు ఇక్కడ సార్ 90s సాంప్రదాయం అనేది చాలా వైరల్ అయిపోయింది జనవరిలో, ఇది ఎండింగ్ మరి. సో దీనికి డిసెంబర్లో వస్తుంది కాబట్టి దానికి ఏమైనా అట్లాంటి హ్యూమర్స్ కంటెంట్ ఎంతవరకు మామూలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనిలో కంటెంట్ ఏమైనా ఉంటుందని? సార్ హ్యూమర్ కంటెంట్ ఉంది సార్. యాక్చువల్లీ కొంచెం దాచాం, లాభాలు చాలా ఉంది. సో మీరు చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు సార్ ఆబ్వియస్గా సార్. షణ్ముఖ్ యాక్చువల్లీ దిల్ రాజు గారితో ఒక ప్రాజెక్ట్ ఏదైతే సైన్ చేశారో అది బెక్కమ్ గారు అది ఎంతవరకు దాని ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అండ్ దాని గురించి ఏంటి? 20th నుంచి షూట్ అండి. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు షూట్లో ఉండాలి. సాయి గారు చెప్పారు వచ్చాను ప్రమోషన్స్కి. సో 20th నుంచి అది షూట్కి వెళ్తున్నాం అండి. వైజాగ్లో షూట్ స్టార్ట్ అవుతుంది. సో ఇందాక చాలామంది మాట్లాడుతూ చాలా నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయని చెప్పి మీ కెరియర్లో మాట్లాడుకున్నారు కదా. మరి ఆ బిగ్ బాస్కి వెళ్ళడం అన్నది మీరు పాజిటివ్లో చూసుకుంటారా, నెగిటివ్లో చూసుకుంటారా? మీ కెరియర్కి ఎంతవరకు ప్లస్ అయింది అది?
యాక్చువల్లీ చాలామంది ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం తెలుసానండి దానివల్ల, బట్ రైట్ కంటెంట్ దాని తర్వాత చేయలేదు కాబట్టి ఇంకా అది నాకు హెల్ప్ అవ్వలేదు. బట్ దాని నుంచి అయితే ఎంతో కొంత ఒక ఫ్యామిలీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి, సో మేబీ రైట్ సినిమా లైక్ లీలా వినోదం లేదంటే ఫ్యూచర్లో ఏమైనా చేసే ప్రాజెక్ట్స్ రైట్ మూవీ వచ్చిందంటే దే విల్ ఎంకరేజ్ మీ అనుకుంటున్నానండి. షన్ను సార్, సార్ ఇక్కడ సార్ సార్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మనకి మొదటగా గుర్తొచ్చేది అరే ఏంట్రా ఇది అని డైలాగ్ బాగా గుర్తొస్తుంది సార్. అరే ఏంట్రా ఇది అనేది ప్రతి ఒక్కరు మిమ్మల్ని వాడేటప్పుడు మీ ఫీలింగ్, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? చాలా 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 హ్యాపీగా ఉంటుంది సార్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అందరు డైలాగ్స్ వాడుతూ ఉంటాను నార్మల్గా, సడన్గా అది వైవా నుంచి అలా వచ్చేసరికి అది అలా 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 చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్. నెక్స్ట్ ఈ లీలా వినోదంలో ఇందులో అలాంటి డైలాగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇందులోనా సార్? ఇందులో నా ఎక్స్ప్రెషన్ సార్ అంత కామెడీగా ఉంటే ఆ టెన్షన్ అది. పవన్ గారు సార్ ఇప్పుడు లీలా వినోదం అని పేరు పెట్టారు కదా, అంటే మీ పాస్ట్లో కూడా ఆ పేరు మీ లవ్ పేరు మార్చాను సార్. పేరు అది కాదు సార్, పేరు మార్చాను సార్. ఓకే సార్. నెక్స్ట్ పోస్టర్ డిజైన్ చూసుకుంటే చాలా న్యాచురాలిటీలో కనబడుతుంది సార్. అది దానికి సంబంధించింది ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏం లేదు సార్, అంటే బేసిక్గా మేము ఏ టైం లైన్లో చెప్తున్నాము, సో కథలో చాలా న్యాచురల్గా ఉంటాయి సార్. మీరు ఒకసారి మీరు మూవీ చూస్తున్నప్పుడు సో ఒక చిన్న మలయాళం ఫిలిం చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది సార్. సో దానికోసం మేము చాలా కష్టపడ్డాం. సో పోస్టర్స్ కూడా అలాగే చాలా న్యాచురల్గా ఉండడానికి మేము కొన్ని పోస్టర్స్ కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాం సార్. సో కొంచెం ఆ ఫోన్ అది హైలైట్ అయ్యేలాగా. షణ్ముఖ్ గారు హాయ్ అండి, దిస్ ఈజ్ మనోహర్ రాయల్, మెగా9 టీవీ. సార్ ఇప్పుడు మీరు యూట్యూబ్ సిరీస్ అంటే వైవా వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. మీరు యూట్యూబ్లో చాలా టాప్, అంటే ఎక్కువ వ్యూవర్షిప్, క్రోడ్స్లో ఉంటాయి మీ వ్యూవర్షిప్. బట్ ఇన్ని ఇయర్స్ జర్నీలో సినిమా దాకా ఎందుకు వెళ్ళలేకపోయారు? సినిమాకు యూట్యూబ్కి ఉన్న వేరియేషన్ ఏంటి సార్? సార్ యాక్చువల్లీ వేరియేషన్ పర్సనల్గా నాకు యాక్టింగ్లో అలా అనిపించలేదు సార్, సినిమాకి యూట్యూబ్కి అనేది. బట్ ఎస్ డెఫినెట్లీ సినిమాలోని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను యూట్యూబ్లోని చేసిన సిరీస్లో ఎప్పుడు మేకప్ వేసుకోలేదు సార్, నెవర్, ఒక్కసారి కూడా మేకప్ వేసుకోలేదు. సో అండ్ ఎందుకంత టైం పట్టింది అంటే సార్, అంటే అందరూ వీడు యూట్యూబర్డు అన్నట్టు చూసారు సార్. అంటిల్ 2021, 22 కొంచెం అక్కడ సిరీస్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం పెరిగిన దగ్గర నుంచి వ్యూస్ అవన్నీ అప్పుడు కొంచెం పిలిచారు సార్ ప్రొడక్షన్ హౌస్లో. బట్ అది సమ్వేర్ బిగ్ బాస్ రావడం దానివల్ల కొంచెం డిలే అయింది కానీ, బట్ నాట్ ఇంకెప్పుడు అవ్వదు అని కాదు, బట్ ఎస్ ఇప్పుడు అవుతుంది సార్. అందుకే ప్రొడ్యూసర్ గారు సార్ మీకు ఆయన కథ చెప్పినప్పుడు మీకు బాగా నచ్చింది ఏంటి సార్ ఇందులో, దీనికి ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేయడానికి? కామన్గా మన అందరం గోత్రూ అయ్యే ప్రాసెస్ అది, ఓవర్ థింకింగ్ అనేది. ఎంత సింప్లిస్టిక్ విషయమైనా ఏదో మనమే యాడ్ చేసుకుని దాన్ని ఇంకా ఓవర్ థింక్ చేస్తాం. అది చాలా బాగా డీల్ చేసాడు అనిపించింది. చాలా న్యాచురల్గా అనిపించిందా సార్ ఆ పాయింట్? చాలా న్యాచురల్గా అనిపించింది. అంతే స్క్రీన్ ప్లే థింగ్. షణ్ముఖ్ గారు మీరు ఫస్ట్లో లైఫ్లో యూస్ చేసిన ఫస్ట్ కీప్యాడ్ మొబైల్ ఏంటి? అండ్ రీఛార్జ్ కార్డ్ అప్పట్లో గీకే వాళ్ళం కదా, సో ఎంత రీఛార్జ్ కార్డు గీకారు? యాక్చువల్లీ సోనీ వాడాను సార్, సోనీ ఎరెక్షన్ అప్పుడులో సార్. నాది ఫస్ట్ ఫోన్ నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు ఇవ్వలేదు సార్, బీబీఎం ఫస్ట్ ఇయర్ వరకు మా ఇంట్లో ఇవ్వలేదు. అప్పుడు డైరెక్ట్ అది వాడడం, అందులోని డాన్స్ వీడియోలన్నీ నేను యూట్యూబ్లో డాన్స్ వీడియోలన్నీ చూసి దాన్ని స్లో మోషన్లో పెట్టుకొని డాన్స్ స్టెప్లు నేర్చుకునేవాడిని. షణ్ముఖ్ గారు ఇందాక మీరు ఆల్రెడీ చెప్తూ సాఫ్ట్వేర్ డెవలపర్ గురించి మాట్లాడారు కదా యాక్చువల్గా. అవును. సో ఆ సిరీస్లో మీరు వైష్ణవి గారు, అవును, ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ బేబీ తోటి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది కదా. సో మరి మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? నేను ఆ నెక్స్ట్ లెవెల్ మీరు అంటున్న నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మేబీ చేస్తాము సార్. షణ్ముఖ్ గారు, నా పేరు రాజా అండి. లాస్ట్ టూ క్వశ్చన్స్. చెప్పండి సార్, మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్, మీ డాన్స్ అంటే అది చాలా ఇష్టం. ఈ మూవీలో చూసినప్పుడు ఏంట్రా ఇది అని మీ ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, సో అట్లా చేసి మీకు ఎక్కడైనా అనిపించిందా ఏంట్రా ఇది అని? యాక్చువల్లీ క్లైమాక్స్లో అనిపించింది మ్యామ్. సారీ, క్లైమాక్స్లో అయితే చాలా అరే ఏంట్రా ఇది అనిపించింది నిజంగానే. అబ్బా ఇంత ఎమోషన్ ఏంట్రా అనిపించింది. చాలా బాగుంటుందండి, చూడండి, ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా వచ్చే అంటే ఆస్పైరింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? అంటే మీరు లైఫ్లో చూసిన వాటి మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్స్.
ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే నేను సజెషన్ ఇవ్వలేనండి. Content వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్గానే ఉండమంటాను. వాళ్ళు యాక్టర్స్గా ఉండాలంటే యాక్టింగ్ అదే డెఫినెట్లీ అండి. యూట్యూబ్ స్పేస్ కానీ ఏ స్పేస్ అయినా యాక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని యాక్టింగ్ అలా కంటిన్యూస్గా ఏదో ఒకటి చేస్తుంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే. షణ్ముఖ్ గారు లాస్ట్ క్వశ్చన్. ముందుగా కంగ్రాట్స్ అండి, కంటెంట్ అంతా చాలా బాగుంది. అయితే నాది ఒక చిన్న క్వశ్చన్ సార్. ఈ సినిమా అంతా ఒక లవ్ ప్రపోజల్ సీన్ మీద నడుస్తున్నట్టుంది. మన తెలుగు సినిమాల్లో మీకు బాగా నచ్చిన లవ్ ప్రపోజల్ సీన్ ఏది? తెలుగు సినిమాలో సార్ నాకు యాక్చువల్లీ అల్లు అర్జున్ సార్ యాక్టింగ్ చాలా ఇష్టం సార్. అందులో తెలుగులోని అల్లు అర్జున్ సార్ యాక్టింగ్ చాలా ఇష్టం సార్. అందులో ఆయన అప్పట్లో ఆర్య ఆ స్టైల్ చాలా ఇష్టం సార్. దట్స్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్ అని అరగంట వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. అందరూ కెమెరాస్ కూడా ఇవాళ ఈ వినోదం ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. December 19th లీలా వినోదం ఈటీవీ విన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ లీలా వినోదం టీం అందరికీ.